ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్. సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని నిధులు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎట్లా వచ్చింది అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు, అన్నీ తెలుసుకుందా. పంచనామా చూడు, పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడు, ఇవి ఏం రాస్తుంది పంచనామాలు? కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో. ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు నాకు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కాదు, ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంట. ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుండు. మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్, నాట్ ఈవెన్ an ఎంప్లాయీ. అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం. ఈ హ్యాస్ టు బి సస్పెండెడ్ మేడం, మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు. థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు, అది కూడా సండే నాడు. రేపు ఎంప్లాయ్ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా అయినా? ఇంకొకటి థర్డ్ పర్సన్, ఈయన ఎవరైనా ఎందుకు రాదు లోపలికి? పంచనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసిన, నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రసాద్ వీళ్ళు అందరినీ వీళ్ళు ప్రసాద్ ఇక్కడ కూర్చుంటాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన హ్యాండ్ ఈయన రాసిండంట. నీ సంగతి చూస్తాగా, నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్, ఓపెన్ చేసి గుడి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుత్తాలు ఎంచుకొని నీడికి అప్పుడు నేను కొట్లాడి కోట్ల ఎప్పించి సైన్ చేపిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరికి, మన పెద్దరాయల గుడి కాడి. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదైనా చెప్పి ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని ఈ సాగు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. కొట్టిరు 2-3 3 275